మిత్రులందరికీ నమస్కారం. మనకి పారా ఒలింపిక్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసినట్లయితే పారా ఒలింపిక్స్ 2024 ఆధునిక ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తాయి. ఇవి వేసవి ఒలింపిక్ క్రీడలుగా పిలవడం జరుగుతుంది. ఐక్యత మరియు అంతర్జాతీయ సహకారాన్ని జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ఒక చోట చేర్చుతాయని భావిస్తారు. పారా ఒలింపిక్స్ 2024కు సంబంధించిన వివరాలను మరింత పరిశీలన చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది టెలివిజన్ వీక్షకులు, దాదాపుగా 3,50,000 గంటల టీవీ ప్రసార వీక్షణం, 35 వేదికలు, 10,500 మంది అథ్లెట్లు, 20,000 మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులు, 45,000 మంది స్వచ్ఛంద సేవకులు. ఈ 33వ ఒలింపియాడ్కి సంబంధించి 26 జూలై ప్రారంభం, 11 ఆగస్ట్ 2024 వరకు జరిగాయి. మొత్తంగా 19 రోజులు పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. హ్యాండిల్ బాల్, ఫుట్బాల్ మరియు రగ్బీ జూలై 24 నుంచి జరుగుతాయంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మొత్తంగా 329 సంఘటనలు, 32 క్రీడలు, 4 అదనపు క్రీడలతో సహా మొత్తంగా 754 సెషన్లు, పోటీలు మరియు వేడుకలకు సంబంధించి 10,500 మంది అథ్లెట్లు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గోల్డ్ 40, సిల్వర్ 44, కాంస్య పతాకాలు 42. మొత్తంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించి 126 మెడల్స్ అయితే రావడం జరిగినాయి. నెక్స్ట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గోల్డ్ 4, సిల్వర్ 27, కాంస్య పతకాలు 24, మొత్తంగా 91 పతాకాలు. జపాన్ గోల్డ్ 20, సిల్వర్ 12, కాంస్యాలు 13, మొత్తంగా 45 జపాన్కి సంబంధించి. ఈ విధంగా ఏ దేశాలు ఎన్నెన్ని పతాకాలు గెలుచుకున్నాయనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పాకిస్తాన్కి వచ్చేసరికి ఓన్లీ గోల్డ్ ఒకటి రావడం జరిగింది. నెక్స్ట్ ఇండియాకి వచ్చేసరికి గోల్డ్ 0, సిల్వర్ 1, కాంస్య పతాకాలు 5, మొత్తంగా భారతదేశానికి 6 పతాకాలు అయితే ఈ పారా ఒలింపిక్స్ 2024లో రావడం జరిగినాయి. ప్రారంభోత్సవం వచ్చేసరికి బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పివి సింధు మరియు టేబుల్ టెన్నిస్ ఎస్ శరత్ కుమార్ ఇండియన్ మెడల్ టాలీకి సంబంధించి. నెక్స్ట్ ముగింపు వేడుకు వచ్చేసరికి డబుల్ కాంస్య పతాకం గెలుచుకున్న షూటర్ మను భాకర్ మరియు కాంస్య పతాకం గెలుచుకున్న భారత పురుషుల హాకీ ఆటగాడు పిఆర్ శ్రీజేష్ 2024 పారా ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా అభినవ్ బింద్రా ఎంపికయ్యారు. పారా ఒలింపిక్స్ 2024 కోసం భారతదేశ చెఫ్ డి మిషన్గా గగన్ నారాంగ్ నియమితులయ్యారు. 2024 పారా ఒలింపిక్స్లో 117 మంది భారతీయ అథ్లెట్ల బృందం పతాకాలు మరియు క్రీడా వైభవం కోసం పోటీ పడుతుంది. ఇది మనకి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక భారతదేశంలో పతాకాలు పొందిన వారి విషయానికి వచ్చినట్లయితే మను భాకర్ కాంస్య పథకం, ఈమె మహిళా 100 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో పొందడం జరిగింది. నెక్స్ట్ మను భాకర్ సరబ్జోత్ సింగ్ డబల్ విభాగంలో కాంస్య పథకం. ఇక్కడ కూడా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్కి సంబంధించి. నెక్స్ట్ స్వప్నీల్ కుసాలే కాంస్య పథకం, పురుషుల 50 మీటర్ల రైఫిల్, 3 మీటర్ల పొజిషన్ షూటింగ్. నెక్స్ట్ హాకీ జట్టు వచ్చేసరికి కాంస్యం, పురుషుల హాకీ జట్టు కాంస్య పతాకాలు సాధించడం జరిగింది. నెక్స్ట్ నీరజ్ చోప్రాకి సంబంధించి సిల్వర్, పురుషుల జవేలీ త్రో. అమన్ నెహ్రావత్ కాంస్య పతాకం, పురుషుల 57 కిలోల రెజ్లింగ్. ఇవి భారతదేశానికి సంబంధించి ఒలింపిక్స్లో సాధించబడిన ముఖ్యమైన పతాకాలకు సంబంధించిన వివరాలు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆల్రెడీ నోబెల్ బహుమతులకు సంబంధించి సెపరేట్గా ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి, అది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.